మ్యాజిస్ట్రేట్ అనేది ప్రధానంగా క్రిమినల్ కేసులు చూసే న్యాయాధికారి. వీరు చిన్న నేరాలు, ప్రాథమిక విచారణలు, బెయిల్ మంజూరు, రిమాండ్ ఆర్డర్లు వంటి విషయాలను చూసే అధికారం కలిగి ఉంటారు. మ్యాజిస్ట్రేట్ కోర్టులు సాధారణంగా తక్కువ స్థాయి నేరాలు మరియు ప్రారంభ దశలోని క్రిమినల్ కేసులను పరిష్కరిస్తాయి. వీరి తీర్పులు సాధారణంగా జరిమానా, చిన్న శిక్షలు లేదా రిమాండ్ రూపంలో ఉంటాయి. జడ్జి అనేది సివిల్ మరియు క్రిమినల్ రెండింటినీ చూసే ఉన్నత స్థాయి న్యాయాధికారి. వీరు జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు వంటి పెద్ద కోర్టుల్లో పనిచేస్తారు. జడ్జి తీర్పులు పెద్ద శిక్షలు, దీర్ఘకాల జైలు శిక్షలు, ఆస్తి హక్కుల నిర్ణయాలు, ఒప్పందాల అమలు వంటి ముఖ్యమైన విషయాలను నిర్ణయిస్తాయి. జడ్జి తీర్పులు చట్టపరంగా బలమైనవి మరియు పై స్థాయి కోర్టులకు అప్పీలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పని తీవ్రమైన క్రిమినల్ కేసులకు పెద్ద శిక్షలు విధించటం మరియు సివిల్ కేసుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవటం. మ్యాజిస్ట్రేట్ మాత్రం చిన్న నేరాలు, ప్రాథమిక విచారణలు, బెయిల్, రిమాండ్ వంటి పరిమిత అధికారాలు మాత్రమే కలిగి ఉంటారు. జడ్జి మరణదండన, డెత్ పెనల్టీ లేదా జీవిత ఖైదు వంటి శిక్షలు విధించగలరు. మ్యాజిస్ట్రేట్ మాత్రం అలాంటి శిక్షలు విధించలేరు. వారి అధికారాలు చిన్న నేరాలు, బెయిల్, రిమాండ్, జరిమానా వరకు మాత్రమే పరిమితం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లీగల్ నాలెడ్జ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.